జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో భారీ బహిరంగ సభ జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ త్రిభాషా విధానంపై మాట్లాడారు. మాతృభాషని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని, అలాగే బహుభాషా విధానం కూడా మన అభివృద్ధికి దారితీస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. హిందీ వ్యతిరేక ఉద్యమం క్రమంగా దేశ విభజనకి దారి తీస్తుంది అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. హిందీ భాషని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి వారి సినిమాల్ని కూడా హిందీలోకి డబ్ చేయవద్దని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళ డబ్బులు కావాలి, కానీ ఆ భాష విషయంలో రాజకీయం ఎందుకు చేస్తున్నారు అని జనసేన అధినేత ప్రశ్నించారు. తమిళనాడులో ఒక్క భాషా విధానం కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన అంశమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే మిగిలిన భారతదేశంలో బహుభాషా విధానంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని జనసేనాని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై డిఎంకే స్పందించింది. మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారు, అందుకే హిందీపై కేంద్రం తీరుని మేం వ్యతిరేకిస్తున్నట్టు డిఎంకే తెలిపింది. ఇక సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ పేజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది. బీజేపీ మౌత్ పీస్లా పవన్ కళ్యాణ్ మారారు అని, ఇది తన దిగజారుడుతనానికి నిదర్శనమని విజయ్ ఫ్యాన్స్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. అయితే దీనికి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి విముఖత వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఊహించని విధంగా విజయ్ ఫ్యాన్స్ పై విరుచుకుపడగా, ఆ పోస్ట్ ని కేవలం 30 నిమిషాల్లో మాత్రమే విజయ్ ఫ్యాన్స్ హ్యాండిల్ డిలీట్ చేసింది. దీన్ని బట్టి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన బలమేంటో మరోసారి రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.